వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్స్. అతి చిన్న వయస్సులోనే బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించి యావత్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు రిషి సునాక్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడిగాని తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది తక్కువే. రిషి సునాక్ బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్, రాజకీయ ప్రస్థానం గురించి ఆసక్తికర వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సాధారణ కుటుంబంలో జన్మించిన సునాక్ ఒకప్పుడు వెయిటర్గా పనిచేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. రిషి సునాక్ 1880 మే 12న జన్మించారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్, తల్లి ఉషా. రిషి సునాక్ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంస్థల ఉద్యోగం చేశారు. చదువుకునే సమయంలో ఆయన వెయిటర్గాను పనిచేశారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ డాక్టర్, తల్లి మెడికల్ షాప్ చూసుకునేవారు. ఆర్థిక రంగాన్ని కెరీర్గా ఎంచుకున్న రిషి సునాక్ ఆక్స్ఫర్డ్లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ చదివారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో నారాయణమూర్తి కుమార్తె అక్షతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 4 ఏళ్ల పరిచయం తర్వాత రిషి సునాక్, అక్షత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రిషి సునాక్ తాను చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికలో రిచ్ మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి సునాక్ బోరిస్కు మద్దతిచ్చారు. బోరిస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. తనదైన వ్యక్తిత్వం, దూకుడుతో అనంతి కాలంలోనే రైజింగ్ స్టార్ మినిస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సునాక్ పనితీరు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్గా పదోన్నతి కల్పించారు. కేబినెట్లో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా హోదా కల్పించారు. 2020 మార్చిలో సునాక్ పార్లమెంటులో తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. హిందువునని గర్వంగా చెప్పుకునే సునాక్ పార్లమెంట్లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. నాకు స్ఫూర్తి అమ్మా నాన్నలే. నన్ను పేరున్న విద్యా సంస్థలో చదివించాలని వారెన్నో త్యాగాలు చేశారు. అవన్నీ చూస్తూ పెరిగిన సునాక్ ఎప్పుడు క్లాసులో ఫస్ట్ ఉండాలని కష్టపడి చదివేవారంట. అదేవిధంగా బాగా డబ్బు సంపాదించాలని కూడా అనుకునేవారంట. విద్యార్థిగా చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకుని వించెస్టర్ కాలేజీ అభివృద్ధి కోసం దాదాపుగా 95 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. చాలా సేవా కార్యక్రమాలు చేసినా బయటకు చెప్పడం ఇష్టం ఉండదు. ఇది కూడా వించెస్టర్ కాలేజీ మేనేజ్మెంటు దాతల పేర్లను వెల్లడించడంతో బయటకు వచ్చింది. ఏ కొత్త పని మొదలుపెట్టినా తప్పకుండా పూజ చేయాల్సిందే. ఆవుని పూజించడం అమ్మ నుంచి నేర్చుకున్నారంట. ఎన్నికల ప్రచారం కూడా గోమాత పూజించాకే మొదలుపెట్టారంట. పని చేసుకునే టేబుల్ మీద ఇష్టదైవమైన గణపతి విగ్రహం పెట్టుకున్నారంట. భారతీయ సంప్రదాయాల్ని, కళల్ని బాగా అభిమానిస్తారు. అందుకే వాళ్ళ అమ్మాయిలకు కూచిపూడి నేర్పించారంట. వినోదం అంటే సినిమాలే గుర్తొస్తాయి. చిన్నప్పటి నుంచి టీవీకి అతుక్కుపోయి మరీ సినిమాలు చూడడం అలవాటు. స్టార్ వార్న్ సినిమాలంటే పిచ్చి. వాటిలో జేడీ నైట్, ది ఎంపైర్ స్ట్రైక్స్ బాగా నచ్చిన సినిమాలంట. స్కూల్ డేస్లో అయితే స్టార్ వార్న్ సినిమాలలో నటించాలని కలలు కనేవారంట. ఏ సినిమా చూస్తే ఆ పాత్రలో లీనమై ఇంట్లో నటించేవారంట. కోకాకోలాకి సంబంధించిన వస్తువులను సేకరించడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. కోక్ అంటే ఇష్టం కాదు కాదు అంతకు మించి బానిస అని చెబితే బాగుంటుందేమో అంటారు. ఇడ్లీ, దోశల్ని సాంబార్ చట్నీలలో తినడం చాలా ఇష్టం. బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి అక్కడ 70 ఏళ్లుగా రుచికరమైన దోశలకు ప్రసిద్ధిగాంచిన విద్యార్థి భవన్కు వెళ్ళి మరీ తింటారంట. అలాగే తన భార్య అక్షతతో కలిసి టీ తాగడం బాగా ఇష్టమైన కాలక్షేపంగా చెప్తారు.
వారంలో 1-2 రోజులు ఉపవాసం ఉంటారంట. మిగిలిన రోజుల్లో నచ్చినవి తింటూనే వ్యాయామాలు చేసి కెలోరీలు కరిగించుకుంటారు. ఆ సమయంలో చెవిలో బ్రిట్నీ స్పియర్ పాటలు వినపడాల్సిందే. లేకపోతే ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించదంట. క్రికెట్, ఫుట్బాల్ బాగా ఇష్టమైన ఆటలు. సమయం దొరికితే వాళ్ళ అమ్మాయిలతో ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారంట. అంతేకాదు, వ్యాయామంలో భాగంగా వాళ్ళని రోజు ఆ ఆటలే ఆడమని సూచిస్తారంట. సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్ తన తెలివితేటలు, కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. ఇవండి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆసక్తికర విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.